పూరా లోకల్. మిమ్మల్ని వదిలిపెట్టరు, ఓటుతోనే బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ అక్రమ అరెస్టులను ఆపాలి. మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక చదువుకున్నటువంటి దేశభక్తి కలిగినటువంటి మా పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిని ఈరోజు హర్ ఘర్ తిరంగా జాతీయ జెండాను సమాజం లోపలికి విస్తృతంగా తీసుకెళ్ళాలి, దేశాన్ని సంఘటితంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు విచ్ఛిన్నం చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ అరాచకాలను అంతమొందిస్తాం. ఈ ప్రాంతంలో ఈ జెండా బీజేపీ జెండాను రెపరెపలాడించడం కోసం మరీ ముఖ్యంగా ఈ బాధ్యత హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించి బీజేవైఎంకు మా పార్టీ అవకాశం కల్పించినట్టుంది. యువ మిత్రులను నేను ఆ చేతులు జోడించి కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ దేశ పరిరక్షణను దెబ్బతీసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు సంఘ విద్రోహ శక్తులు మరీ ముఖ్యంగా భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని కుట్ర పన్నుతున్నటువంటి కుట్రదారుల ఎత్తులను చిత్తు చేసి ప్రతి గడపకు కూడా మన దేశభక్తి ఏందో చాటే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయండి. అది తప్పకుండా వారు అడ్డుకోవడం ద్వారా జూబ్లీహిల్స్లో గెలుపొందాలనే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మన భక్తిని మన సంస్కృతిని చాటేటువంటి కార్యక్రమం ఏదైతే మనం తీసుకున్నామో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా వచ్చి ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన కమలం గుర్తును వికసించే విధంగా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.